ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇంట్లో జీరో, బయట హీరో కావాలని ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా చేతల్లో జీరో, మాటల్లో మూటల్లో హీరో. ఢిల్లీకి మూటలు, కాంగ్రెస్కు మూటలు, కేరళకు మూటలు, రాష్ట్రం బయట మాటలు. పర్ఫార్మెన్స్ వీకు, పబ్లిసిటీ పీకు. వారి పాలన గురించి చెప్పాలంటే 5D పాలన. రాష్ట్రంలో అభివృద్ధి డీలా. ఒకప్పుడు ఒక సినిమాలో వేణుమాధవ్ మీ నాయన పేరు ఏంటంటే అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషారఫ్ అన్నారు. అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఉందంటే అప్పుడు 6 గ్యారంటీలు, ఇప్పుడు 6 మోసాలు. అప్పట్లో అభయాస్తం, ఇప్పుడు భస్మాసుర హస్తం. ఇకపోతే మన బడ్జెట్లో 3 లక్షల పైచిలకు బడ్జెట్ పెట్టారు. నిజంగా చెప్పాలంటే అది జీరో బడ్జెట్. ఆ బడ్జెట్ చూశాక నాకు సత్యం రామలింగరాజు లెక్కలైనా కొద్దిగా కరెక్ట్ ఉంటాయేమో కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క బడ్జెట్ మొత్తం తప్పుల తడక మాత్రమే, బోగస్, జీరో బడ్జెట్. ఇకపోతే కాకు మన ఒక రిపోర్ట్ ఇచ్చింది. ముఖ్యమంత్రి గారే స్వయం ఒప్పుకున్నారు. కేవలం 28 నెలల పాలనలో 3,47,000 కోట్ల అప్పు చేశారు. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు 9 సంవత్సరాల్లో 6 లక్షల కోట్ల అప్పు అయితే కేవలం 2 years and 2 months లోపలనే 3,47,000 కోట్ల అప్పు చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. 3,47,000 కోట్లు అప్పు చేశారు కొత్తగా. కానీ ఒక పథకం లేదు, ఒక ప్రాజెక్టు లేదు. ఉన్న పథకాలు మొన్న పెడుతున్నారు. మన కాగ్ రిపోర్టు, కదా ఆర్బీఐ రిపోర్ట్ ఏంటంటే 2025-26 365 రోజుల్లో 363 రోజులు అప్పుల మీద ఈ ప్రభుత్వం నడిచింది. కేవలం 2 రోజులు మాత్రమే అప్పు లేదు. అది కూడా ఏదైనా పబ్లిక్ హాలిడే ఉండొచ్చు. ఎప్పుడు ఎంత అప్పు చేశారంటే కేవలం 1 yearలో డైలీ వైజ్ 1,30,000 కోట్ల అప్పు చేశారు. అదే క్యాగ్ రిపోర్ట్ ఇచ్చింది. వేస్ అండ్ మెయిన్స్ కింద 64,158 కోట్ల అప్పు చేశారు. స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద ఆర్బీఐ దగ్గర 27,730 కోట్ల అప్పు చేశారు. ఓవర్ డ్రాఫ్ట్ కింద 37,457 కోట్ల అప్పు చేశారు. మొత్తం 1,30,000 కోట్లు కేవలం 12 నెలల్లో చేసినటువంటి ఘనత మన నల్లమల్ల టైగర్కు దక్కింది.